అసలు ఎందరూ మరణించారు ఇది స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే ఏ పత్రికలు అంటే తెలుగుదేశం అనుకూల పత్రికలు అంకె చెప్పట్లా, అక్కడ చనిపోయారంటే ఇక్కడ చనిపోయారంటే అనే చెప్తున్నది, ఫైనల్ ఫిగర్ చెప్పట్లా. మొదటి రోజు రాశారు 16 మంది మృతి అన్నటువంటి, రెండో రోజుకి వచ్చేటప్పటికి మామూలు వార్తల్లో చోట 12 మృతదేహాలు తాజాగా లభ్యమని రాశారు. అక్కడ వరకు 16, 12, 28 కనబడింది. అదే సాక్షి పేర్లతో సహా 32 రాసిన తర్వాత 47 రాసుకొచ్చింది. ఇక్కడ మనమేమీ తప్పు చేయలే, మనమేం మర్డర్లు చేయలే, మనమేం హింస చేయలే, ప్రకృతి వైపరీత్యం కారణంగా మరణించారు. ఆ మరణించిన వాళ్ళు ఎవరు, ఎంతమంది, గల్లంతైన వాళ్ళు ఎవరు, ఎంతమంది, ఇది ఒకసారి లెక్క స్పష్టంగా ప్రభుత్వం అధికారికంగా కృష్ణా గుంటూరు జిల్లాల కలెక్టర్లు కూడా అధికారికంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడుకి సంబంధించిన అధికారులు కూడా, పల్నాడుకైతే ఇంత ప్రాబ్లం లేదు కానీ ఈ 3 జిల్లాల అధికారులకి చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మనం సమాజ సేవకులం, సమాజం తరపున మనుషులు, అంతేగాని మన డ్యూటీ ఏంటంటే అవి తేల్చడమే. ఆ దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది.